పాన్ ఆధార్ లింక్ చేయలేదా? ఏప్రిల్ 1 నుంచి ఇవి అందవు. పాన్ ఆధార్ లింక్ చేయకపోతే డబ్బులు రావు. మీరు ఇంకా పాన్ ఆధార్ లింక్ చేయలేదా? అయితే ఏప్రిల్ 1, 2025 నుండి మీ డివిడెండ్లు, మూలధన లాభాలు, డీమ్యాట్ అకౌంట్, యూపీఐ సేవలు ప్రభావితం కావచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం పన్ను మరియు ఫైనాన్స్ సంబంధిత కొన్ని కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పులు మీ జేబుపై ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. 1. పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ప్రభావం ఏమిటి? డివిడెండ్ నిలిపివేత, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు దీని ప్రభావం. టీడీఎస్ పెరుగుదల, క్యాపిటల్ గెయిన్స్పై అధిక పన్ను కోత. ఫారం 26 యాజ్లో ఎటువంటి క్రెడిట్ ఉండదు. 2. డివిడెండ్ అంటే ఏమిటి? డివిడెండ్ అనేది కంపెనీ తన వాటాదారులకు ఇచ్చే లాభాల్లో భాగం. ఇది త్రైమాసికం లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది. పాన్ ఆధార్ లింక్ లేకపోతే ఈ డివిడెండ్ లభించదు. 3. మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలపై ప్రభావం. కొత్త ఎస్బీఐ నియమాలు కఠినతరం. కేవైసీ నామినీ వివరాలు రీవెరిఫికేషన్ తప్పనిసరి. లింక్ చేయకపోతే ఖాతా ఫ్రీజ్ చేయబడే అవకాశం. 4. యూపీఐ సేవలు పనిచేయవు. ఎన్పీసీఐ నిబంధనల ప్రకారం యూపీఐ ఐడి లింక్ అయిన మొబైల్ నంబర్ నిష్క్రియంగా ఉంటే యూపీఐ ఐడి ఏప్రిల్ 1 నుంచి మూసివేతకు గురవుతుంది. బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉంచాలి. 5. పన్ను విధానంలో మార్పులు. పాత కొత్త పన్ను విధానం ఎంచుకునే అవకాశం. డిఫాల్ట్గా కొత్త పన్ను విధానం అమలవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలంటే దాఖలు చేసే సమయంలో ప్రకటించాలి. ఇవన్నీ ఆర్థికంగా చాలా కీలకమైన మార్పులు. పాన్ ఆధార్ లింక్ చేయని వారు తక్షణమే లింక్ చేసుకోండి. ఈ మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ అభిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.